హలో గైస్, హౌ ఆర్ యూ? దిస్ అజయ్ కుమార్. మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో మీకు ఆల్రెడీ మీ తమిళ చూస్తుంటారు, ఎలాంటి ల్యాగ్ లేకుండా చెప్పేస్తున్నా. ప్రీమియర్ ప్రోలో ఫ్రీగా లట్స్ని ఎలా యూజ్ చేయాలి. సో మనకు ఇన్బుల్ట్గా తెచ్చేస్తుంటారు డిఫాల్ట్గా కొన్ని లట్స్ అయితే మనకు చూడడానికి ఉంటాయి ప్రీమియర్ ప్రోలో. బట్ ఇంకా మనకి సినిమాటిక్గా కావాలి, అవి మనకి ఫ్రీగా అవైలబుల్ ఉంటేనే మాకు చెప్పండి అంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ అలర్ట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంకా ప్రీమియర్ ప్రోలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, మన వీడియోస్కి ఎలా యాడ్ చేయాలి, మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వాడి వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో తప్పకుండా లైక్ చేసుకోండి గైస్. చాలా కష్టపడి అయితే లేట్ నైట్ అయితే వీడియో చేస్తున్నాను. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే దగ్గర 1:30 అయితే అవుతుంది. సో నాకు దొరికిన టైం ఇదే అన్నమాట. సో ప్లీజ్ గైస్, నా కష్టానికైనా మీరు తప్పకుండా లైక్ చేసుకోవాలి. సో వెంటనే వెళ్ళి లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకైతే షేర్ చేయండి. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఏంటి ఏమండి, మన ఫోటో ఒకటి జూమ్ చేస్తుంటే బ్లర్ వస్తుందండి. క్వాలిటీ రావాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ మన ఛానల్ చేశాం కదా, హిట్ ఫోటో ఏ అని చెప్పేసి వీడియో చూడు ఒకసారి. చూసే ఓపిక లేదండి, షార్ట్ కట్ లో చెప్పండి. సరిపోయింది. నీ ల్యాప్టాప్లో హిట్ ఫోటో ఏ ఇన్స్టాల్ చేసుకో. లింక్ అనేది మన ఛానల్ ప్రొఫైల్లో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను. ఆఫ్టర్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేస్తే 4 టూల్స్ ఉంటాయి. అందులో ఏఐ ఎన్హాన్సర్, ఏఐ జనరేటర్, రిమూవ్ బీజీ, ఆబ్జెక్ట్ రిమూవల్ అని చెప్పేసి. సో అందులో ఏఐ ఎన్హాన్సర్ ఓపెన్ చేసుకొని ఫోటో సెలెక్ట్ చేస్తే చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి. అందులో జనరల్ మోడల్ మీద క్లిక్ చేసి క్వాలిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేస్తే చాలు, పిక్ అనేది చాలా క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అవుతుంది. అలానే ఏఐ ద్వారా ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అలానే మనం ఏదైనా ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసుకోవాలన్నా కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. నాకన్నా ఫొటోస్ ఎక్కువైపోయినాయి బలుపు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. గైస్, చూసారు కదా, వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. మీరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఇవన్నీ లట్స్ అనమాట. సో ఈ కలర్ గ్రేడింగ్తో మనకు ఈ లట్స్ అనేవి వస్తున్నాయి. తర్వాత ఇక్కడ బ్రౌజ్ ఆల్ లట్స్ అనేది కనిపిస్తుంది, లేదంటే ఇక్కడ పాపులర్ లట్స్ అని కనిపిస్తుంది. సో దీన్ని మీరు క్లిక్ చేసినా మీకు పాపులర్ లట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మనం ఇక్కడ బ్రౌజ్ ఆల్ లట్స్ కొడదాం. సో గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ లట్సే అనమాట. సో వీటిని మీరు క్లిక్ చేసి మనకు నచ్చిన లట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నీ మీకు ఫ్రీగానే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఆరెంజ్ డార్క్ లుక్ అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ లట్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడమే. మీకు పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు, డైరెక్ట్గా మన వీడియోస్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రివ్యూ అయితే చూడొచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనకు నట్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏదైనా డౌన్లోడ్ చేద్దాం, నైట్ టైం ఉండేది. సో ఇది నైట్ ఎఫెక్ట్, ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేద్దాం. ఇంకోటి ఏదైనా డౌన్లోడ్ చేద్దాం. ఓకే, మొత్తం మనం 3 అయితే డౌన్లోడ్ చేసాం. ఇప్పుడు ప్రీమియర్ ప్రోలోకి అయితే వెళ్దాం. ప్రీమియర్ ప్రోలో నేను ఆల్రెడీ అలా మొదలు ఎటో వెళ్ళిపోయిందని చెప్పి ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాను. సో మ్యాక్స్ కొన్ని లట్స్ని అయితే యూజ్ చేశాను. వాటిల్లో కొన్ని సెట్ అవుతున్నాయి, కొన్ని సెట్ అవ్వట్లేదు. సెట్ అయ్యేవి వాడుతున్నాను. సో మీకు ఓపిక ఉంటే సెర్చ్ చేసి మీకు నచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, వీడియో వచ్చేసరికి ఇదే అనమాట. ఇది నేను లాగ్లో అయితే తీసాను, S-Log 3లో. సో దీనికైతే యాడ్ చేసి చూద్దాం ఎలా వస్తుందని చెప్పేసి. ఇక్కడ లూమెట్రిక్ కలర్ కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళాలి. మీకు లూమెట్రిక్ కలర్ అనే ఆప్షన్ లేకపోతే ఇక్కడ విండోలోకి వెళ్ళేసి ఇక్కడ లూమెట్రిక్ కలర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు బేసిక్ కరెక్షన్ కనిపిస్తుంది కదా, ఇన్పుట్ లట్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన లట్స్ని అయితే యూజ్ చేద్దాం. ఇక్కడ స్ట్రేంజెస్ట్ థింగ్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటున్నాను, ఓపెన్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా అయితే యాడ్ చేసింది, అంతగా సెట్ అవ్వట్లేదు. ఇంకా నెక్స్ట్ లట్ని అయితే యూజ్ చేద్దాం. ఓకే, ఇది కొద్దిగా పర్లేదు. తర్వాత నెక్స్ట్ లట్. సో ఈ విధంగా మనకు వింటేజ్ ఎఫెక్ట్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఇలా మీరు మంచి మంచి లట్స్ని సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఈ కలర్ అంతా కొట్టట్లేదు అనుకుంటే మీరు ఓన్గా అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో లైట్గా మనకు టెంప్ కావాలంటే టెంప్ పెంచుకోవచ్చు, లేదంటే టెంపరేచర్ తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా మీకు లైట్స్ అంటే షాడోస్ తక్కువ ఉన్నట్లయితే షాడోస్ అయితే పెంచుకోవచ్చు, కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు, హైలైట్స్. చూసారు కదా, ఈ విధంగా మనకు నచ్చిన లట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ట్రై చేద్దాం వేరే క్లిప్స్కి. మ్యాక్స్ అవుట్డోర్ క్లిప్స్ ఎక్కువ ఉన్నాయి. సో అవుట్డోర్ క్లిప్స్కి ఏదైనా యాడ్ చేసి చూద్దాం. ఓకే గైస్, ఈ క్లిప్స్కి అయితే మనం ఒకసారి ఏదైనా ఒక లట్ని అయితే డౌన్లోడ్ చేద్దాం. ఓకే, దీన్ని డౌన్లోడ్ చేస్తున్నా. ఒకసారి దీనికి యాడ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఇన్పుట్ లట్లోకి వెళ్తున్నాను, బ్రౌజ్ చేస్తున్నా. సో చూసారు కదా,
మనకు లైట్ అయితే యాడ్ అయిపోయింది. సో మనకు హైలైట్స్ కావాలంటే పెంచుకోవచ్చు లైట్గా. చూసారు కదా, మనం ఇందులో డౌన్లోడ్ చేసుకున్న లట్స్ మనకు కావాల్సిన లట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో చాలా అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, మీకు వెబ్సైట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారో వాళ్ళకి ఇది ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. పాపులర్ లట్స్లోకి వెళ్ళినట్లయితే మీకు ఎక్కువగా యూజ్ చేసిన లట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తూ ఉంటుంది. సో వీటిని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా ప్రొఫెషనల్ లుక్ అయితే ఉంటాయన్నమాట ఈ లట్స్ అనేవి. మీరు ప్రీమియర్ ప్రోకే కాదు, మీరు డావిన్సీ రిజాల్వ్ వాడుతున్నట్లయితే డావిన్సీ రిజాల్వ్కి యూజ్ అవుతుంది. మీరు ఫిల్మోరా వాడుతున్నట్లయితే ఫిల్మోరాకి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. గైస్ చూసారు కదా వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా వీడియోకి లైక్ చేసుకోండి. చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. సో గైస్ తప్పకుండా లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టే వెళ్ళండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. దానికి సంబంధించి షార్ట్ అయినా లేదంటే లాంగ్ వీడియో అయినా చేయడానికి ప్రయత్నిస్తాను. సో తప్పకుండా లైక్ చేసుకోండి అని చెప్పి చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. ప్లీజ్ గైస్ లైక్ చేసుకోండి. నాకు లైక్ చేసుకుంటే కొద్దిగా మంచి బూస్ట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను కొద్దిగా హుషారుగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఓకే గైస్, ఇంకా ఈ వీడియోలో ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.